ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఈరోజు మన క్లినిక్కి వచ్చారు. సో ఈరోజు మన వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారో అందరం చూద్దాం. ఇక్కడ ఎవరో ఆత్మబలం డాక్టర్ గారు ఉన్నారంటండి. ఎలి ట్రీట్మెంట్ చాలా బలంగా తీసుకోవాలి. డాక్టర్ గారు ఉన్నారండి? ఉన్నారండి. మీ పేరేంటి? సాక్షి. కూర్చోండి, పిలుస్తాను. మేడం గారు, పేషెంట్ రమ్మంటారా? వెళ్ళండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి, కూర్చోండి. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు సాక్షి అండి. అందరం సాగతీసే సాక్షి అంటారండి. ఎందుకమ్మా? సాక్ష్యం చెప్పడానికి సమయం ఇస్తారా? నా సాక్ష్యం అయితే అవ్వదు, కానీ సమయం అయితే అయిపోద్దండి. అందరి సాక్ష్యం ఎప్పుడు ఆపిద్రా అని తలలు పట్టుకుంటారండి. ఇది చిన్న ప్రాబ్లమే, కానీ ఒకసారి నీ సాక్ష్యం చెప్పు. ఒకప్పుడు నా దగ్గర డబ్బులే ఉండేయండి. ఇప్పుడు కారు ఉంది, బంగారం ఉంది, బంగళా ఉందండి. అమ్మా ఆ పాప, అందుకే అందరు నిన్ను సాగదీసే సాక్షి అంటున్నారు. నీ సాక్ష్యంలో ఆత్మీయంగా ఫలించిన విషయాలు, భూ సంబంధమైన విషయాలు ఉండకూడదని కాదు. మొదట ఆత్మఫలం, తర్వాత భూఫలం. దీనికి నీకు మెడిసిన్ ఏమి అవసరం లేదు. ఒక చిన్న సలహా చెప్తా, దాన్ని జీవితాంతం ఫాలో అయిపో. అదేంటండి? సాక్ష్యం చెప్పడం ఆపే. సాక్ష్యం చెప్పడం ఆపేయాలా? మరి నేను దేవుని ఎలా కనపరుస్తానండి? సాక్ష్యం చెప్పడం గొప్ప కాదు, దేవుని సాక్షిగా జీవించడం గొప్ప. సరే అండి. అబ్బో, ఈ కాలు నొప్పి. అమ్మా, డాక్టర్ గారు ఉన్నారా సార్? ఉన్నారండి. పిలుస్తారా కొద్దిగా? మీ పేరు చెప్పండి. ప్రసాద్ అండి. కూర్చోండి, పిలుస్తాను. కొద్ది పట్టుకోండి. పడేసేటట్టున్నారుగా నన్ను. అమ్మా. డాక్టర్ గారు, పేషెంట్ రమ్మంటారా? అమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, కూర్చోండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఈ మధ్య కాళ్ళు బాగా నొప్పి వస్తున్నాయి డాక్టర్ గారు. ఎందుకండి? జాగింగ్ ఏమైనా 10 కిలోమీటర్లు చేశారా, లేదా ట్రెక్కింగ్ చేశారా? అదేం లేదండి, 2 నెలల నుంచి 15 చర్చిలు తిరిగాను. ఏంటి 15 చర్చిలా? అవి కాళ్ళ లేకపోతే చక్రాలా? ఇంతకీ అన్ని చర్చిలు ఎందుకు తిరిగారండి? అదేం లేదండి, నేను పాటలు చాలా బాగా పాడతానండి. కానీ మా పాస్టర్ గారు ఒక పాటకే ఛాన్స్ ఇస్తారండి. సరే అని పాడతానా, ఒక్కడు కూడా వచ్చి అబ్బా సూపర్ పాడావన్నా, అసలు ఆ శృతి ఆ లయ, మళ్ళీ ఇంకో మాట అండి, 6:20 దాటితే మా పాస్టర్ గారు పాటకు కూడా ఛాన్స్ ఇవ్వని అంటున్నారండి. ఇది అసలు మరీ దారుణం అండి నాకు. శృతి ఎవరండి? పక్కింటి అమ్మాయా? శృతి అంటే అమ్మాయి కాదురా, అది పాటకు సంబంధించింది. డాక్టర్ గారు, మీకు పాటల గురించి కూడా బాగా తెలుసండి. కొంచెం ఇంట్రెస్ట్ లేండి. సరే, ఇంతకీ మీ పేరు చెప్పండి. నా పేరు ప్రసాద్ అండి. సరే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఏ మనుషులున్నారని దావీదు అరణ్యంలో పాటలు పాడాడు? దేవుని మహిమపరచడానికే కానీ మనుషులు పొగడత కోసం కాదు. మనుషులు పొగడత కోరుకున్న సౌలు నశించిపోయాడు, కానీ దేవుడు పొగడత కోరుకున్న దావీదు రాజయ్యాడు. సరే, మీకు ఒక టాబ్లెట్ ఇస్తా, దాని పేరు కీర్తనలు. దాన్ని 3 పూట్ల వాడండి. ఇక నుండి మీరు కూడా దావీదులాగా దేవుని కొరకే పాటలు పాడతారు. ఈ పని చేస్తే డాక్టర్ గారు అసలు పని చేస్తాయండి. అబ్బాయి నాలుక దురద ఏంటో. డాక్టర్ గారు ఉన్నారా అండి? ఉన్నారండి. మీ పేరు చెప్పండి. నా పేరు నళిని అండి. కూర్చోండి, పిలుస్తాను. మేడం గారు, పేషెంట్ రమ్మంటారా? రమ్మని. వెళ్ళండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్, కూర్చోండి. చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? అదేంటో డాక్టర్ గారు, ఈ మధ్య నా నాలుకలో బాగా దురద పెడుతుంది. ఏంటి నాలుగులో దురదనా? మీరు మా దగ్గర కాదు, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి. అయ్యో డాక్టర్ గారు, ఇది మీరు అనుకుంటున్న దురద కాదండి, ఇది వేరే దురద. వామ్మో సహాయం, ఇదేదో మనకంటుకున్నారు అందరా. పద కొంచెం ఆగండి ఆత్మబలం గారు, ఇది మీరు అనుకుంటున్న దురద కాదండి. సరే, మీ ప్రాబ్లం చెప్పండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విన్నప్పుడు ఊరంతా ప్రచారం చేయకుండా ఉండలేకపోతున్నానండి. ఇంతకీ మీకు విషయం తెలుసా?
ఏంటండి? మొన్న మా ఇంటి పక్కన అత్త కోడలు కొట్టిందంట. ఎందుకు? కట్నం కోసం. ఏ కట్నం వేయలేదా? ఆల్రెడీ ఇచ్చారంట, కానీ ఇంకా కావాలంట. కట్నం ఇచ్చినప్పుడు కొట్టడం దేనికి? అయినా వాళ్ళత్త చాలా గడుసులేండి. ఏహే ఆపండి, మీ ప్రాబ్లం చెప్పండి అమ్మా. ఇదేనండి నా ప్రాబ్లం. సరే, మీ పేరేంటి? నా పేరు నాలుక నళిని అండి. సరే, మీకు ఒక సిరప్ ఇస్తా. ఆ సిరప్ పేరు కీర్తనలు 34:13. చెడు మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. ఇతరుల గురించి చెడు చెప్పడం ఆపేసి ఇతరుల గురించి ప్రార్థించడం మొదలు పెట్టండి. సరే మేడం గారు. ఎంతకీ కట్నం ఎంత ఇచ్చారు? ఎంతంటే? ఇప్పుడే కదా రామన్ తిట్టాను, మళ్ళీ నువ్వేంటి? డాక్టర్ గారు ఉన్నారండి? ఉన్నారండి. మీ పేరు చెప్పండి. గుర్తింపు గిరి అండి. కూర్చోండి, పిలుస్తాను. మేడం గారు, పేషెంట్ రమ్మంటారా? వెళ్ళండి. కూర్చో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం లోకాకర్షణ అండి. లోకాకర్షణ అంటే? నేను చర్చిలో డ్రమ్స్ బాగా ప్లే చేస్తాను డాక్టర్ గారు. డ్రమ్స్ ప్లే చేయడం అంత కష్టమో తెలుసా అండి మీకు అసలు? నాకు నా పనే కష్టంగా ఉందండి, ఇంకా దాని గురించి నాకేం తెలుసు? డ్రమ్స్ ప్లేయర్ అంటే నాకంటూ ఒక గుర్తింపు, నాకంటూ ఒక రేంజ్ ఉండాలి కదండి. కానీ ఎవరు గుర్తించరే. అదే లోకంలో ప్లే చేస్తే నాకంటూ ఒక రేంజ్, నాకంటూ ఒక గుర్తింపు, డబ్బులు కూడా బాగా వస్తాయండి. లోకం చూస్తుంటే వెళ్ళాలనిపిస్తుంది, కానీ దేవుని చూస్తుంటే భయం వేస్తుంది డాక్టర్ గారు. సరే, మీ ప్రాబ్లం నాకు బాగా అర్థమైంది. మీ పేరు చెప్పండి. నా పేరు గుర్తింపు గిరి డాక్టర్ గారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. 2 పడవల్లో కాలేస్తే ఏమైంది? ఏముంది, కింద పడతాము. మీ పని కూడా అలాగే అయింది. సరే, మీకు ఒక ట్యాబ్లెట్ ఇస్తా. దాని పేరు మత్తయి 6:24. ఎవడునూ 2 యజమానులకు దాసునిగా ఉండనేరడు, కాబట్టి దేవుడిచ్చిన తలాంతుని దేవుడి కొరకే వాడండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అబ్బాయి చెవి దురదా? డాక్టర్ గారు ఉన్నారా అండి? ఉన్నారండి. మీ పేరు చెప్పండి. దుర్ద సావిత్రి. కూర్చోండి, పిలుస్తాను. మేడం గారు, పేషెంట్ పిలవమంటారా? వెళ్ళండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? ఈ మధ్య నా 2 చెవులు తెగ దురద పెడుతున్నా డాక్టర్ గారు. ఏమైందమ్మా? నీళ్ళేమన్నా పోయాయా? చీమేమన్నా పట్టిందా, లేకపోతే ఇలా పెట్టి తిప్పావా? అబ్బా అదేం లేదు ఆత్మబలం గారు. ఈ మధ్య పక్కింటోళ్ళ మాటలు, ఎదిరింటోళ్ళ మాటలు, ఊళ్ళో వాళ్ళందరి మాటలు నా చెవులోనే పడుతున్నాయి. ప్రార్థన చేసినా కూడా ఆ మాటలు గుర్తొస్తున్నాయి డాక్టర్ గారు. అవునా, చాలా క్రిటికల్ కండిషన్. మీ పేరు చెప్పండి. నా పేరు దుర్ద సావిత్రి డాక్టర్ గారు. మీ పేరు కూడా భలే సరిపోయిందమ్మా. ఇది కామన్ కండిషన్, కానీ చాలా సీరియస్ కండిషన్. ఏ పుల్ల పడితే ఆ పుల్లతో తిప్పావనుకో పరదా చినిపోయింది. కాబట్టి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విన్నావనుకో నీ పని కూడా అలాగే అయింది. సరే, నీకు ఒక డ్రాప్స్ ఇస్తా. దాని పేరు పాటలు. దాన్ని 3 పూట్ల వాడండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకుండా అదే చెవితో దేవుని పాటలు వినడం మొదలు పెట్టండి. ప్రార్థన కూడా పక్కింటి వాళ్ళని రక్షించు ప్రభువా, ఎదురింటి వాళ్ళని కాపాడు ప్రభువా, ఊర్లో వాళ్ళందరినీ దీవించు ప్రభువా అని ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మీకు ప్రార్థన శక్తిని కూడా ఇస్తారు. అలాగే చేస్తా డాక్టర్ గారు. డాక్టర్ గారు ఉన్నారా? నా పేరు స్టైలిష్ స్టార్ సురేష్. కూర్చోండి, పిలుస్తాను. కూర్చోండి, పిలుస్తాను. జస్ట్ వచ్చాను కదండి, కొద్దిగా ఫోటో తీసుకున్నామని. మేడం గారు, పేషెంట్ రమ్మంటారా? వెళ్ళండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్, బాగున్నాను. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం నా అందమేనండి. నా పేరు స్టైలిష్ స్టార్ సురేష్ అండి. కానీ మా పాస్టర్ గారు నా వాక్యంతో గుచ్చుతా ఉంటున్నానండి. ఎందుకండి? నేను ఫోటోలు తిరిగి ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటానండి. మా చర్చ్ వారందరూ అది చూసి సూపర్ ఉన్నావన్నా, ఎలా ఉన్నావన్నా, సూపర్ ఉన్నావన్నా అంటారండి. కానీ మా పాస్టర్ గారు చూసి అది
గుచ్చుతూ ఉంటారండి వాక్యంతో. ఈ మధ్య తెలియకుండా పెడుతున్నానండి, అయినా కూడా ఎలా తెలిసిపోతుందండి. మీ ప్రాబ్లం నాకు బాగా అర్థమైంది. అందంగా ఉండాల్సింది మన హృదయం, పైరూపం కాదు. మనిషి చూసేది పైరూపం, కానీ దేవుడు చూసేది మన హృదయం. మనిషి ఇప్పుడు పొగిడితే రేపు తిడతాడు, రేపు తిడితే ఇప్పుడు పొగుడతారు. తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించినట్లే ఆత్మీయ తల్లిదండ్రులు మనల్ని గద్దిస్తారు. అది మన మంచి కోసమే. సరే, మీకు ఒక ఇంజెక్షన్ ఇస్తా. దాని పేరు సామెతలు 31:30. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ ఇంజెక్షన్తో 3 పూట్లకు గుచ్చుకోండి, మీ రోగం దెబ్బకి నయమైపోద్ది. మీ పాస్టర్ గారు కూడా మిమ్మల్ని వాక్యంతో గుచ్చడం మానేస్తారు. సరేనండి పాస్టర్ గారు. అబ్బా కళ్ళు బాగా మండుతున్నాయే. డాక్టర్ గారు ఉన్నారా అండి? ఉన్నారండి. మీ పేరు చెప్పండి. కంటి కావేరి అండి. కూర్చోండి, పిలుస్తాను. మేడం, పేషెంట్ రమ్మంటారా? వెళ్ళండి. గుడ్ ఈవినింగ్ మేడం గారు. గుడ్ ఈవినింగ్, కూర్చోండి. చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? ఏంటో డాక్టర్ గారు, ఈ మధ్య బాగా కళ్ళు మండుతున్నాయి. ఎందుకమ్మా, ఫోన్ ఎక్కువ చూస్తున్నావా? లేదు డాక్టర్ గారు, ఫోన్ చూసేంత టైం ఎక్కడుంది? నా కళ్ళన్నీ ఎప్పుడు పక్కింట్లోకి ఎవరు వచ్చారా, ఎదురింట్లో ఏం బంగారం ఉందా, వెనకింట్లో ఎక్కడికి వెళ్ళారా ఉంది. ఇంకా ఫోన్ చూసేంత టైం ఎక్కడుంది డాక్టర్? అమ్మో, ఇక్కడ సీసీ కెమెరా లాగా ఉందిగా. సహాయం సర్లే మేడం గారు. సరే, మీ పేరు చెప్పండి. నా పేరు కంటి కావేరి డాక్టర్ గారు. మీ ప్రాబ్లం సగానికి సగం మందికి ఉండే ప్రాబ్లం. సరే, మీకు వాక్యం అనే డ్రాప్స్ ఇస్తా, దాన్ని 3 పూట్ల వాడండి. దాని పేరు మత్తయి 7:22. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగు మయమేడడు. దీన్ని 3 పూట్ల వాడండి. దేవుడు మీకు కళ్ళు ఇచ్చింది పక్కింట్లో, ఎదురింట్లో, వెనకింట్లో ఏం జరుగుతుందో చూడ్డానికి కాదు. అదే కళ్ళతో వాక్యం చదివి ఇతరులకు వాక్యం బోధించి వెలుగులోకి నడిపిస్తారని. సరే మేడం గారు. డాక్టర్ గారు ఉన్నారా అండి? ఉన్నారండి. మీ పేరు చెప్పండి. మతిమరుపు మాణిక్యం అండి. కూర్చోండి, పిలుస్తాను. మేడం, పేషెంట్ రమ్మంటారా? వెళ్ళండి. సరే. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏంటంటే టైం లేదు, తొందరగా చెప్పండి. నా ప్రాబ్లం ఏంటంటే గుర్తుకొచ్చింది డాక్టర్ గారు, మతిమరుపు. మతిమరుపా? ఆలోచించాల్సిన విషయమే. సరే, మీ పేరు చెప్పండి. మతిమరుపు మాణిక్యం డాక్టర్ గారు. మీకు ఎప్పటి నుండి ఇలా అనిపిస్తుంది? మొన్న ఈ మధ్యకాలం నుంచే డాక్టర్ గారు, వాక్యం తప్ప అన్నీ గుర్తుంటే. మీ ప్రాబ్లం నాకు బాగా అర్థమైంది. అయితే బైబిల్లో చెప్పినట్లుగా విత్తడానికి వచ్చిన రైతు విత్తనాలు విత్తినప్పుడు త్రోవ పక్కన పడిన విత్తనాలు పక్షులు ఎత్తుకెళ్ళినట్లుగా మీరు కూడా వాక్యం వింటున్నారే కానీ బయట విషయాలు ఎక్కువ ఇష్టం ఉండడం వల్ల వాక్యాన్ని మర్చిపోతున్నారు. అంటే ఇప్పుడు దీని సొల్యూషన్ లేదా డాక్టర్ గారు? నేను మీకు ఒక టాబ్లెట్ ఇస్తా. దాని పేరు కీర్తనలు 1:2. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ టాబ్లెట్ 3 పూట్ల వాడండి. సరే డాక్టర్. మీ మతిమరుపు వల్ల డబ్బులు కట్టి మర్చిపోమాగండి. డాక్టర్ గారు ఉన్నారా అండి? నేను అక్కడ లేనండి, ఇక్కడ ఉన్నాను. డాక్టర్ ఉందా అండి? ఉన్నారండి. మీ పేరు చెప్పండి. నిద్రపోతు నితిన్. ఒక్క నిమిషం అండి, కూర్చోండి, పిలుస్తాను. జాగ్రత్త. మేడం, పేషెంట్ వచ్చారు, రమ్మంటారా? వెళ్ళండి, జాగ్రత్త. మెట్లు ఉన్న పైన కనబడతాము. సరే అండి. బాగున్నారా అండి? బాగున్నాం, కూర్చోండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఏంటో మేడం, ఈ మధ్య బాగా నిద్ర వస్తుంది. ఎప్పుడు ప్రార్థన చేసుకుందాం అనుకున్నా బద్ధకంగా అనిపిస్తుంది. సరే, మీ పేరు చెప్పండి. నిద్రపోతు నితిన్. చూడండి, మీకుంది చాలా సీరియస్ కండిషన్. మీరు ప్రార్థన చేసినప్పుడే నిద్ర వస్తుందంటే మీరు ఈ లోకంలో బ్రతకడం కష్టం. హలో, చెప్పండి. చెప్పానండి నేను ఆల్రెడీ. ఇదే అండి ప్రాబ్లం, ఎప్పుడూ నిద్రపోతా ఉంటాం. మళ్ళీ చెప్పండి అండి ఒకసారి. చూడండి, మీకుంది చాలా సీరియస్ కండిషన్. మీరు ప్రార్థన చేసినప్పుడు నిద్ర వస్తుందంటే మీరు ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. అంటే నేను చచ్చిపోతానా అండి? మీరు చనిపోతానని చెప్పలేదు, ఈ లోకంలో బ్రతకడం కష్టం అని చెప్తున్నా.
యోనా తుఫాన్ వచ్చినప్పుడు ప్రార్థన చేయాల్సిన సమయంలో అందరూ వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థన చేస్తుంటే యోనా మాత్రం పడవలో నిద్రపోతులాగా పడుకున్నాడు. అప్పుడు చివరికి సముద్రంలో పడేశారు. మీరు కూడా సరిగ్గా ప్రార్థన చేయకపోతే లోకం అనే సముద్రంలో పడిపోతారు. దీనికి మీకు టాబ్లెట్ ఏం అవసరం లేదు. ఒక చిన్న టిప్ చెప్తా, దాన్ని ఫాలో అవ్వండి. కొంతమంది పక్కకు కూర్చొని ప్రార్థన చేస్తారు, కొంతమంది ఎదురుగా కూర్చొని ప్రార్థన చేస్తారు, కొంతమంది పడుకొని ప్రార్థన చేస్తారు. కానీ మీరు మోకాళ్ళు వేసి చేతులు పైకెత్తి దానియేలు ముమ్మారు ప్రార్థించినట్లే చెయ్యండి, మీ రోగం మాయమైపోద్ది. అట్లాగే డాక్టర్ గారు. 6 నెలల తర్వాత స్పిరిచువల్ క్లినిక్లో ఏం జరగబోతుందో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు ఉన్నారా అండి? ఉన్నారండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. బాగున్నారా సాక్షి గారు? ఇప్పుడు ఎలా ఉంది మీకు? బాగున్నానండి. మీరు చెప్పినట్లే నేను ఇప్పుడు దేవుడి సాక్షిగా జీవించడం మొదలుపెట్టానండి. చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచిదమ్మా. ఇక నుండి నీ పేరు సాగదీసే సాక్షి కాదు, అందరి కోసం దేవుని సాక్షిగా జీవించే స్తోత్ర మనోహరి. సరే, సరేనండి. సార్ డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారండి. పిలవండి కొద్దిగా అర్జెంటుగా. లోపలికి వెళ్ళిపోండి. ఓపి తీసుకొని. మేడం గారు కాళ్ళు చూసారా నాయి ఎలా ఉన్నాయో చూసారా? డాన్స్ చేస్తాను ఇప్పుడు నేను వీటితో. హలో, 3 పూట్ల వేసుకోండి. సరే, చెప్పండి. కాళ్ళు చూడండి నాయి, నొప్పులన్నీ పోయినాయండి. డాక్టర్ గారు అసలు మీరు చెప్పినట్లే ఈ టాబ్లెట్ 3 సార్లు వాడానండి. దెబ్బకి నా కాళ్ళ నొప్పులన్నీ నయమైపోయినాయి. ఇప్పుడు దేవుని మహిమపరచడానికి మాత్రమే పాటలు పాడుతున్నాను. థ్యాంక్స్ అండి ఆత్మబలం గారు. చాలా మంచిదండి. ఇక నుండి మీ పేరు పొగడ్త ప్రసాద్ కాదు, తగ్గించుకునే తద్దయ్. థ్యాంక్స్ అండి. ఇప్పుడు పాటలు పాడితే ఇప్పుడు డాన్స్ కూడా ఇచ్చండి చక్కగా. దేవుడు కాళ్ళు ఇచ్చాడు. డాక్టర్ గారు ఉన్నారండి. వెళ్ళండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్. బాగున్నారా నాలుగు నళిని గారు? ఇప్పుడు మీకు ఎలా ఉంది? బాగున్నాను మేడం గారు. మీరు చెప్పినట్లుగానే ఇతరుల విషయాలు ప్రచారం చేయకుండా వారి కొరకు ప్రార్థన చేస్తున్నానండి. చాలా మంచిదండి. ఇక నుండి మీ పేరు నాలుగు నళిని కాదు, అందరి కోసం ప్రార్థించే ప్రణతి. చాలా బాగుంది మేడం గారు పేరు. చాలా థ్యాంక్స్ అండి. డాక్టర్ గారు ఉన్నారండి? ఉన్నారండి. ఓపి వెళ్ళండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. బాగున్నారా గుర్తింపుగిరి గారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇప్పుడు మీరు చెప్పినట్లే దేవుడికి మాత్రమే లోబడుతున్నాను డాక్టర్ గారు. మనుషులు పెద్ద గుర్తిస్తున్నా పెద్ద పట్టించుకోవట్లేదు డాక్టర్ గారు. చాలా మంచిదండి. ఇక నుండి మీ పేరు గుర్తింపుగిరి కాదు, లోబడే లూకా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. డాక్టర్ గారు ఉన్నారండి? ఉన్నారండి. ఇదిగో. వెళ్ళండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారమ్మా దుర్గా సావిత్రి గారు? ఇప్పుడు మీకు ఎలా ఉంది? చాలా బాగున్నాను డాక్టర్ గారు. మీరు చెప్పినట్లే పక్కింటోళ్ళ మాటలు, ఎదిరింటోళ్ళ మాటలు, ఊళ్ళో వాళ్ళందరి మాటలు వినకుండా దేవుని పాటలు వింటున్నానండి. రోజు గంటలు ప్రార్థిస్తున్నానండి. చాలా థ్యాంక్స్ ఆత్మబలం గారు. చాలా మంచిదమ్మా. ఇక నుండి నీ పేరు దుర్గా సావిత్రి కాదు, అందరి కోసం విన్నవించే వినతి. డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారండి. వెళ్ళొచ్చా? ఫోటోలు ఇప్పుడు దగ్గర. ఇప్పుడు ఎందుకండి, అన్నీ మారిపోయానండి. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదండి. పర్లేదండి, మేము తగ్గిపోయాను. పైన ఉండేవాడిని కిందకు వచ్చేసానండి. ఇంకోనండి. బాగున్నారా స్టైలిష్ సురేష్ గారు? బాగున్నాయండి. మీరు చెప్పిన ఇంజెక్షన్ 3 పూట్ల గుచ్చుకున్నానండి. దానికి మా పాస్టర్ గారు గుచ్చటం మానేసి పొగడటం మొదలు పెట్టారండి. చాలా ధన్యవాదాలండి ఆత్మబలం గారు. చాలా మంచిదండి. ఇక నుండి మీ పేరు స్టైలిష్ సురేష్ కాదు, సాధారణ సమూయేలు. థ్యాంక్స్ అండి.
డాక్టర్ గారు ఉన్నారా అండి? ఉన్నారండి. వెళ్ళండి. బాగున్నారా కంటి కావేరి గారు? కూర్చోండి. చెప్పండి. మేడం గారు, మీరు చెప్పినట్టుగానే వాక్యం అనే డ్రాప్స్ని 3 పూట్ల పెట్టినాను. పైగా పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి, వెనకింటోళ్ళకి కూడా వాక్యం చెప్తున్నాను. చాలా మంచిదమ్మా. ఇక నుండి నీ పేరు కంటి కావేరి కాదు, వాక్య వస్తి. వస్తీ పేరు ఎక్కడో విన్నట్టుంది. అందుకేరా నిన్ను వాక్యం చదవమని చెప్పింది. బైబిల్లో అహష్వేరోషికి ఎస్తేరు భార్య కాకముందు వస్తి భార్య. వస్తి అంటే అందం అని అర్థం. ఓహో, ఈడు వాక్యం చెప్పడం వల్ల వాళ్ళు విని వాళ్ళ మురికి జీవితాలు అందంగా మారాయి కాబట్టి వీడికి వాక్యవస్థ అని పేరు పెట్టారు. బాగా అర్థమైన సహాయం నీకు. ఈవిడిలాగా నువ్వు కూడా వాక్యంతో నీ బుర్రకు పొద్దున పెట్టు. సర్లే మేడం గారు. డాక్టర్ గారు ఉన్నారండి? ఉన్నారండి. వెళ్ళండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. ఈవినింగ్ అండి. బాగున్నారా మతిమరుపు మాణిక్యం గారు? బాగున్నాను డాక్టర్ గారు. మీరు ఇచ్చిన టాబ్లెట్ 3 పూటలు వేసుకున్న దెబ్బకి నా మతిమరుపు పోయింది డాక్టర్ గారు. చాలా మంచిదండి. ఇక నుండి మీ పేరు మతిమరుపు మాణిక్యం కాదు, గుర్తించుకునే గిద్యోను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. డాక్టర్ ఉన్నారండి? ఉన్నారండి. పిలవండి. లోపలికి వెళ్ళండి. లోపలికి బయటికి రాదు డాక్టర్. కూర్చో. మీరు నిద్రపోతు నితినే కదండి? అవునండి, నిద్రపోటు నితిన్ కాదండి. నేను పొద్దునే 3ంటికి లేచి ప్రార్థన చేసుకుంటున్నాను. అది కూడా మోకాలు దండేసి చేతులు పైకి ఎత్తి. చాలా మంచిదండి. ఇక నుండి మీ పేరు నిద్రపోతు నితిన్ కాదు, మెలకువ మత్తై. థ్యాంక్స్ అండి.